అయ్యగారు ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళి అంటే మాకు ముఖ్యంగా అన్ని ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా, కానీ మూల విరాట్ మాత్రం తీయద్దు ఫోటోలు అని చెప్తుంటారు ప్రధాన అర్చకులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకని తీయకూడదు? ఎందుకంటే మూల విరాట్కి రోజు రాత్రి శయనం పండబెట్టి మళ్ళీ ఉదయమే నిద్ర మేపుకుంటారు. వారికి మళ్ళీ శక్తులన్నీ కూడా వారికి వస్తాయి. అయితే మూల విరాటికి ఫోటో తీయడం వల్ల, కరెంటు దీపం పెట్టడం వల్ల వారి కళలు తగ్గుతాయి. ఆ కళలు తగ్గకుండా ఉండడానికి కొరకు ఆ యొక్క మంత్రశక్తి ఉంటుంది కనుక ఉత్సవ విరాట్ ఎట్లా అంటే బయటికి పోయి వస్తారు, మూల విరాట్ కదలరు, ఇక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. అందుకొరకు వారి పవర్ మొత్తం వారి దగ్గరనే ఉంటుంది, మూలవర్ల దగ్గరనే. తర్వాత గరుత్మంతుని దగ్గర ద్వయస్తంభం అంటే మూల విరాట్ ద్వయస్తంభం కనెక్షన్. అయితే ఉత్సవ విరాట్ ఎట్లా అంటే బయట తిరిగి వస్తారు కనుక వారు ఎక్కడ పోయినా ఇప్పుడు అలంకారం చేసుకొని పోతారు. అందరూ రోడ్డు మీద పోయేటప్పుడు ఒక చీర కట్టుకుపోతారు, డ్రెస్ పెట్టేటప్పుడు ఒక చీర కట్టుకుపోతారు, చూడడానికి అందంగా ఉండాలని ఒకటి చేస్తారు. అట్లా పెరుమాళ్ళు ఎట్లా అంటే మూలవీరులు ఎప్పుడే కానీ వారి యొక్క స్థానంలో ఉండుకుంటే వారి పవర్ చూపిస్తారు. వారు తీసినందుకొరకు ఏంటంటే మనకు ఆ పవర్ తగ్గి మనకు ఆ పవర్ లేకుండా అయిపోతుంది. మనకు అంటే వారి బలం మనకు రాదు, ఆశీర్వాదం కానీ ఏది కానీ. స్వామిని దర్శనం చేసుకుంటే వారి యొక్క కోరిక, మన కోరిక తీరాలని మనం దర్శనం చేసుకుంటాం. ఆ కళలు తగ్గినా కొద్దీ ఆ కోరిక తీరదు. అందుకొరకు మూల విరాట్ని ఎప్పుడు కూడా మనం ఫొటోస్ కానీ కరెంట్ లోపల పెట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు. అందుకే ఒత్తి దీపమే ఉండాలి, దానికి అఖండ దీపమే ఉండాలి, కానీ అఖండంలో చూడాలి. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడు కూడా ఏం చేశాడు, అర్ధరాత్రి ఆ సమయంలో లైట్ లేదు. అందుకొరకు ఆవిర్భావం అనేటువంటి యొక్క ఇదిలో చీకట్టునే నక్షత్రాలు వెళ్తూనే వచ్చాడు, కానీ ఆయన సొంతం వెళ్తురు లేదు ఆయన అటువంటి యొక్క ఇదిలో. అందుకొరకు మూల విరాట్ ఎప్పుడే కానీ ఎక్కడ తీసినా కూడా ఆయన పవర్ తగ్గకుండా ఉండడానికి కొరకే మూల విరాట్.